అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మమతానురాగాల హరివిల్లు. కథ చాలా బాగుంటున్న వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమీ సావిత్రి, కాలేజీ నుండి దివ్య ఇంకా రాలేదు. ఆలస్యంగా వస్తానని ఏమైనా చెప్పిందా అడిగాడు రామ్మూర్తి భార్యను. నాతో ఏం చెప్పలేదు. ఎందువలన ఆలస్యమైందో ఏమిటో నేను అదే ఆలోచిస్తున్నానంది సావిత్రి. కాసేపటికి దివ్య ఇంటికి రావడంతో వాళ్ళ మనసు కాస్త కుదుటపడింది. అందరూ కలిసి వేడి టీ తాగుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రామ్మూర్తి మధ్యతరగతి కుటుంబీకుడే. ఆయన అభిమానం ఆభరణంగా బతుకుతున్నాడు. ఆయన చాలా క్రమశిక్షణ గలవాడు. భార్య సావిత్రి, 2 కొడుకులు అర్జున్, కిరణ్, ఒక కూతురు దివ్యలతో సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు పెద్దది కాదు, కానీ ప్రేమ ఆప్యాయతతో ఆ ఇల్లు నిండిపోయి ఉంది. సావిత్రి ఉదయం లేవగానే అందరికీ కాఫీ పెట్టింది. పిల్లలు కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేవారు. చాలా కష్టపడి పిల్లలను పెంచి మంచి చదువులు చెప్పించారు రామ్మూర్తి దంపతులు. మన దగ్గర డబ్బు తక్కువైనా మనం ప్రేమ అనురాగాలతో కలిసుంటే చాలు అని రామ్మూర్తి చెప్పేవాడు. పిల్లలు కూడా తల్లిదండ్రులను గౌరవించేవారు. అర్జున్ స్వతహాగా చాలా తెలివి గలవాడు. కష్టపడి చదివి ఇంజనీరింగ్ అయ్యి మంచి ఉద్యోగం సంపాదించాడు. కిరణ్ కొంచెం అల్లరి, కానీ మనసు బంగారం. చదువు అంత శ్రద్ధగా తీసుకోక ఆడుతూ పాడుతూ డిగ్రీ చదువుతున్నాడు. ఆ ఇంట్లో దివ్య అంటే అందరికీ ప్రాణం. దివ్య ఇంటర్ చదువుతుంది. కాలం హాయిగా గడిచిపోతుంది. చూస్తుండగానే కిరణ్, దివ్యల చదువులు పూర్తయిన వాళ్ళు ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. అర్జున్కి తను ప్రేమించిన అమ్మాయితో, మాధవితో పెళ్లి చేశారు. సావిత్రమ్మ దంపతులు. మాధవి మొదట్లో అందరితో బాగా కలిసిపోయింది. సావిత్రి ఆనందంగా ఇక మా ఇంటికి ఇంకో కూతురు వచ్చింది అనుకుంది. కానీ జీవితం సినిమా కాదు కదా. కొంతకాలానికి ఆ ఇంట్లో చిన్న చిన్న మార్పుతో చిన్న చిన్న అపార్థాలు మొదలయ్యాయి. ఒకరోజు సావిత్రి వంటగదిలో వంట చేస్తుంటే మాధవి వచ్చి, అత్తయ్య, ఇన్ని పనులు ఎందుకు చేస్తున్నారు? బయట నుంచి ఆర్డర్ చేద్దాము అంది. సావిత్రి నవ్వి, ఇంట్లో చేసిన భోజన రుచి వేరు అమ్మ అంది. అది సాధారణంగా మాటే, కానీ మాధవికి అది తన మాటలకు అత్తగారు పట్టించుకోలేదన్న భావన కలిగింది. ఇలాంటివే మరికొన్ని జరిగాయి. ఆ రోజు నుంచి ఆమె అత్తగారితో కాస్త దూరంగా ఉండడం మొదలుపెట్టింది. ఆ రాత్రి అర్జున్తో, ఈ ఇంట్లో నా మాటకు విలువ లేదు అంది. అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఏమైంది అని అడిగాడు. మీ అమ్మకి నేను ఏం చేసినా నచ్చదు. అర్జున్ మధ్యలో చిక్కుకున్నాడు. ఒకవైపు భార్య, మరొక వైపు తల్లి. కొంతకాలంగా ఇంట్లో చిన్న చిన్న విషయాలు పెద్దవిగా మారాయి. సర్దుబాటు చేద్దామని సావిత్రి ఏనాడు తన కోడల్ని తప్పుపట్టి పని చేయలేదు. సరికదా, కోడలితో నేరుగా చెప్పేది కాదు. అన్నిటికీ సర్దుకుంటూ మాధవి పట్ల ప్రేమగా ఉండసాగింది. కానీ మాధవికి ఎంతో ఆవిడ నచ్చేది కాదు. మరో 2 ఏళ్ల తర్వాత కిరణ్, దివ్యల పెళ్లి కూడా చేశారు రామ్మూర్తి దంపతులు. కిరణ్ భార్య సుమ కాపురానికి వచ్చింది. దివ్య వేరే ఊరిలో అత్తగారింటికి భర్తతో వెళ్ళింది. మాధవి, సుమలు అన్యోన్యంగా ఉంటూ సమయం దొరికితే అత్తగారి మీద ఆపేక్షణకు నేరాలు, గుసగుసలు చెప్పుకునేవారు. వాళ్ళ ప్రవర్తన సావిత్రికి చూచాయిగా అర్థమవుతున్నట్లు వాళ్ళు తనకి దివ్య లాంటి వాళ్ళే కదా, నిదానంగా వాళ్ళే తనను అర్థం చేసుకుంటారని తన మనసుకి సర్దు చెప్పుకొని వాళ్ళిద్దరిని ప్రేమ చేసుకుంది. ఒకరోజు భోజన సమయంలో గొడవ పెద్దది అయింది. మాధవి కోపంగా, మనం వేరే ఇంట్లో ఉంటే బెటర్ అంది తన భర్తతో. ఆ మాట విన్న సావిత్రి చేతిలో ఉన్న గిన్నె జారి పడింది. రామ్మూర్తి నిశ్శబ్దంగా ఉన్నాడు. అర్జున్ కూడా కోపంతో, అమ్మ, మనం కొంతకాలం విడిగా ఉంటే అందరికీ మంచిదేమో అన్నాడు. ఆ మాట విన్న సావిత్రి కళ్ళల్లో నీళ్లు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి ప్రేమగా పెంచింది ఇది వినడానికా అనుకుంది మనసులో. కొన్ని రోజులకే అర్జున్, మాధవిలు వేరే ఇంటికి వెళ్ళిపోయారు. ఆ ఇల్లు పెద్దగా ఉన్న ఖాళీగా శూన్యంగా అనిపించింది. కిరణ్ తన ఉద్యోగం బదిలీ వేసుకొని భార్యతో వేరే ఊరెళ్ళాడు. అక్కడ వాళ్ళు హాయిగా కాపురం చేసుకున్నాడు. కోడలిద్దరూ వేరే కాపురాలను చూసి సావిత్రమ్మ, రామ్మూర్తి దంపతులు బాధ కలిగిన పెద్ద మనసుతో తమ మనసును సర్దు చెప్పుకొని బతుకుతున్నారు. కొన్ని నెలల తర్వాత రామ్మూర్తికి హార్ట్అటాక్ వచ్చింది. సావిత్రి ఇరుగు పొరుగు వారితో సాయంతో ఆయన్ని హాస్పిటల్లో చేర్పించింది. డాక్టర్లు వైద్యం చేసి బతికించారు. అమ్మయ్య అని సావిత్రి ఊపిరి పీల్చుకుంది. ఆవిడ తన కొడుకులకు, కూతురికి కబురు చేసింది. విషయం విన్న అర్జున్, కిరణ్, దివ్యలు వెంటనే ఆసుపత్రికి వచ్చి తండ్రిని చూసి కన్నీరు పెట్టారు. వాళ్ళను చూసి రామ్మూర్తి బలహీనంగా నవ్వి, మీరు మాత్రమే వచ్చారు బాబు అన్నాడు అర్జున్ కిరణ్లతో. అర్జున్ తన తండ్రి చేతులు పట్టుకొని ఏడ్చాడు. నాన్న, నన్ను క్షమించండి అన్నాడు అర్జున్. కిరణ్ తల వంచి మౌనం వహించాడు. రామ్మూర్తికి వాళ్ళ పరిస్థితి అర్థమైంది. రామ్మూర్తి మెల్లగా, కుటుంబం అంటే జీవితంలో గెలవడం కాదు, ప్రేమ అనురాగాలతో కలిసి ఉండడం అన్నాడు.
ఇదంతా మౌనంగా గమనిస్తూ బాధగా చూస్తుంది సావిత్రి. ఆ మరుసటి రోజు రామ్మూర్తి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు. తండ్రి మాట అర్జున్ హృదయాన్ని తాకింది. ఆ రోజు రాత్రి అర్జున్ చాలా ఆలోచించి తల్లి తనని ఎంత ప్రేమతో పెంచిందో గుర్తుకొచ్చింది. ఆ తల్లి మరుసటి రోజు ఉదయాన్నే మాధవిని తీసుకొని వెళ్ళి సావిత్రి ముందు నిలబడ్డాడు. అమ్మ, తప్పు చేశాను. సావిత్రి ఒక క్షణం అతన్ని చూసి దగ్గరకు తీసుకొని ఏడ్చింది. నువ్వు సంతోషంగా ఉంటే చాలురా అంది. కిరణ్లో కూడా మార్పు వచ్చి ఇంటికి వెళ్ళి సుమను వీరిద్దరూ తీసుకొని వచ్చారు. మాధవి క్షమాపణ అడిగింది. అత్తయ్య, ఆ రోజు నేను కూడా తొందరపడకుండా నన్ను క్షమించండి అంది మాధవి. సుమలు ఆవిడ పాదాలు నమస్కరించారు. వాళ్ళిద్దరిది దగ్గరకు తీసుకొని ప్రేమగా హత్తుకుంది సావిత్రి. ఇదంతా చూస్తున్న రామ్మూర్తి సంతోషించాడు. సావిత్రి, అవి ఇంట్లో వాళ్ళ మధ్య క్షమాపణలు ఉండవు. అమ్మ, మన మధ్య ఉన్న ప్రేమ ఉంటే చాలు అంది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ మళ్ళీ కలిసి ఉండడం మొదలుపెట్టారు. ఆ ఇంట్లో మళ్ళీ నవ్వులు, గలగల సందడి. ఇదంతా తెలిసి దివ్య చాలా సంతోషించింది. ఒకరోజు భోజనం చేస్తూ రామ్మూర్తి, మన ఇల్లు ఇటుకలతో కాదు, మన మనసులు ప్రేమానురాగలో కట్టుకున్నాను అన్నాడు.